హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి డైలీ రొటీన్ బ్లాగ్స్ అనమాట. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మా ఇంట్లో కొన్ని క్లిప్పింగ్స్ అనేవి నేను వీడియోస్ రూపంలో షేర్ చేస్తున్నాను. నాకు ముగ్గురు పిల్లలు అనమాట. సో వీళ్ళ ముగ్గురితోనే రోజంతా సరిపోతుంది. సో వాళ్ళ మెమొరీస్ కోసం వీడియోస్ అనేవి నేను షేర్ చేస్తూ ఉన్నాను వాయిస్ ఓవర్ ఇచ్చి. ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసాను, ఆల్రెడీ తిన్నారు. దాని తర్వాత స్నాక్స్ కోసం బాక్స్ అనేది రెడీ చేస్తున్నాను. దాంట్లో భాగంగా స్కూల్కి వెళ్ళే ముందు ఒక బాయిల్డ్ ఎగ్ తినేసి అయితే వెళ్ళారు. ఈరోజు రోజు మొత్తంలో ఏదో ఒక టైంలో బాయిల్డ్ ఎగ్ అయితే ఇస్తాను. ఎప్పుడో ఒకసారి వీక్లీ వన్స్ అన్నా ఆ ఎగ్ కాస్త ఆమ్లెట్ లాగా వేసుకొని తింటారు, కానీ మ్యాక్సిమం బాయిల్ చేసే ఇస్తానన్నమాట నేను. దాని తర్వాత ఇక్కడ స్నాక్స్ కోసం మా హస్బెండ్ క్యారెట్ని స్లైసెస్తోని ఇలా కట్ చేస్తున్నారనమాట. స్లైసెస్ లాగా చేస్తున్నారు. అయితే నేను ఇది తీసుకొని ఆల్మోస్ట్ ఒక 8-9 ఇయర్స్ అవుతుంది. మా చిన్న పాప పుట్టాకనే తీసుకున్నాను, మా బాబు పుట్టలేదు అప్పటికి. ఈ 8-9 ఇయర్స్ వరకు నాకు ఇలా డిజైన్గా ఈ స్లైసర్తోనే వస్తుంది అని కూడా నాకు తెలియదు. సో కొన్ని ప్లాస్టిక్వి చూపిస్తుంటారు కదా, ఇంకా అవి ప్లాస్టిక్ ఏమైనా కట్ అవుతుందని తీసుకోలేదు. ఈ డిజైన్గా వస్తే బాగుంటుంది వెజిటేబుల్స్ అని నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించేది, కానీ మన ఇంట్లోనే ఉన్నదాన్ని నేను యూజ్ చేసుకోలేకపోయాను. అంటే కొబ్బరి గీరేది ఉంటుంది కదా, దాన్ని ఉల్టా చేసి గీరితే వస్తుంది అని మా హస్బెండ్ ఒకరోజు ట్రై చేసి చూశారు. అప్పటి నుంచి ఇంకా ఇలానే చేస్తున్నాం. ఆలు చిప్స్ అయినా సరే, క్యారెట్ ఏదైనా కానీ. అండ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి ఇస్తే కొంచెం ఇష్టంగా తింటున్నారనమాట పిల్లలు. నేను జామకాయని ఇలానే చేస్తున్నాను ఈ మధ్య ఒక 1 వీక్ 2 వీక్స్ నుంచి. అయితే నేను జామకాయని కానీ, యాపిల్ని కానీ, లేదా క్యారెట్, బీట్రూట్ అండ్ ఎగ్ని కూడా స్లైసెస్ లాగా సేమ్ ఇలా కట్ చేశాను అనమాట. వాళ్ళ ఇష్టంగా తింటున్నారు పిల్లలు. సో మీ పిల్లలు తినకపోతే ఏదైనా వెజిటేబుల్ ఆర్ ఫ్రూట్స్ లేదా బాయిల్డ్ ఎగ్ ఏదైనా కానీ ఇలా కట్ చేసి ట్రై చేయండి. కొంచెం డిజైన్గా కనిపిస్తాయి, వాళ్ళకి తినడానికి కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. స్నాక్స్ బాక్స్లోకి కొంచెం ట్రెండీగా అనిపిస్తాయి అన్నమాట. ఇంకా కొన్ని అయితే రొటీన్గా మనం చాకుతో కట్ చేస్తాం కదా, అలానే కట్ చేశారు మా హస్బెండ్. దాని తర్వాత కొన్ని అయితే ఇలా అది గీరే దాంతో లేస్ లాగా చేశారనమాట. క్యారెట్ లేస్ అనుకుంటూ తిన్నారు మా పిల్లలు. మా పాప ఇక్కడ స్నాక్స్ బాక్స్ అయితే పెట్టుకొని వెళ్ళిపోతుంది. రోజు మొత్తం అన్హెల్దీ ఫుడ్ ఏదో ఒకటి తింటానే ఉంటారు కదా, ఇంకా రోజులో ఒక్కసారైనా హెల్దీ ఫుడ్ ఇవ్వాలి అనేసి. మా బాబుకైతే బాయిల్డ్ ఎగ్ చాలా ఇష్టం. పెద్దగా ఏం తింటాడో కానీ ఇప్పుడైతే చాలా ఇష్టం. అండ్ మా పెద్ద పాప ఇక్కడ బుక్స్ అన్నీ చదువుకుంటుందన్నమాట. తను ఏంటంటే ఎప్పుడు బుక్కులతోనే ఉంటుంది, కానీ ఇంకా బుక్స్ చదువుకోవడం అలాంటివి చేయదు. ఎప్పుడు బయటనే ఉంటాయి ఆమె బుక్స్. వీళ్ళిద్దరి మాత్రం లోపల మంచిగా సర్దుకుంటారు రాసుకున్న వెంటనే. తను సర్దుకోదు. పెద్దదానికి ఇది ఒక అలవాటు ఉందన్నమాట. అండ్ మా బాబుకి ఇక్కడ మా హస్బెండ్ షూస్ అయితే వేస్తున్నారు. మా చిన్న పాప అయితే చాలా తొందరగా రెడీ అవుతుంది. ఎంత ఫాస్ట్గా అంటే ఇంకా లేవడము కరెక్ట్ టైంకి, పడుకోవడం కరెక్ట్ టైంకి, ఏదైనా టైం టు టైం చేస్తుందండి. సో ఈ వీడియో పెద్దగైనాక చూసుకోవాలా, మా చిన్నప్పుడు ఇంత సిస్టమేటిక్గా ఉంటానా నేను అని అనుకోవాలి మా పాప. అయితే తన గురించి నేను మా పిల్లల గురించి ఒక్కొక్కరి గురించి ఎందుకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఫ్యూచర్లో వాళ్ళు చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ ఒక్క కాపీరైట్ కూడా పడొద్దు అనేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ వీడియోస్ వాళ్ళ పెద్దగైనాక చూసుకొని నేను చిన్నప్పుడు ఇలా ఉన్నాను అని వాళ్ళకి ఒక మెమొరబుల్గా ఈ వీడియో అనేది ఉండాలి. సో మా చిన్న పాప అయితే నాకు చాలా, అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళిద్దరు వింటే నన్ను కొడతారేమో మా పిల్లలు, పెద్ద పాప చిన్నోడు. కానీ చిన్న పాపదైతే నాకు చాలా బాగా నచ్చుతుంది. సిస్టమేటిక్గా ఉంటుంది. కొంచెం లేట్ అయినా ఏడుస్తుంది అనమాట. ఇదిగో ఇక్కడ 8:25 అవుతుంది టైము. మా పెద్దదానికి అసలు ఇంకా ఏ పరిశాన్ ఉండదు, అన్నీ లైట్ తీసుకుంటుంది. కానీ చిన్నది అలా కాదు, టయానికి పోకపోతే ఇంకా ఇంత ఏడుస్తుంది. రోజు పొద్దున్నే ఇదే గోల. వాళ్ళిద్దరేమో స్లోగా రెడీ అవుతారు. మా చిన్నది మాత్రం అమ్మ చూడండి ఎంత గోల చేస్తుంది. నాకైతే పొద్దున్నే దీనివల్ల టెన్షన్ వస్తుందన్నమాట. అంటే టయానికి అన్నీ కరెక్ట్గా ఉండాలి అంటది. టయానికి స్కూల్కి తీసుకుపోకపోతే ఇంకా సేమ్ ఇదే గోల, ఇదే ఏడుపు. నేను అసలు స్కూల్కి పోను అని ఇంకా మంచంలో పడుకొని ఏడుస్తుంది అనమాట. మా బాబుకి, మా పెద్ద పాపకి అవన్నీ ఏముండవు. చిన్న పాపకి టెన్షన్ ఎక్కువ ఉంటుంది, నన్ను టెన్షన్ ఎక్కువ పెట్టిస్తూ ఉంటుంది. ఇంకా నేను రానని ఇక్కడ మంచం మీద పడుకుని చూడండి. అదిగో ఇదే తంట అనమాట. రోజు రెడీ అవుతుంది పాపం. వీళ్ళిద్దరూ కొంచెం లేట్గా రెడీ అయ్యేసరికి ఇలా చేస్తుంది. ఫస్టే రెడీ అయ్యి ఒక 1/2 అవర్ ముందే రెడీ అయ్యి కూర్చుంటుంది. సో ఇలా మా పెద్ద పాప ఇంకా రెడీ అయింది, కానీ వీళ్ళు రావడం లేట్ చేస్తున్నారని ఈమె ఏడుస్తుంది అనమాట. సో ఇది కూడా ఒక అందుకు మంచిదే, కానీ
వాళ్ళిద్దరు అలా స్లోగా ఉండడం, మేమేమో ఫాస్ట్ ఉండడం, ఇది జరుగుతుంది మా ఇంట్లో. ఇంకా కొంచెం ఒక 5 నిమిషాలు లేట్ అయిందనేసి నేను పోను, ఇంట్లోనే ఉంటా అని ఇంకా అక్కడ కూర్చొని ఏడుస్తుంది అనమాట. రోజు రొటీన్గా మా ఇంట్లో జరిగే సీనే ఇది. ఇక నాకు అలవాటు అయిపోయింది, కానీ దీనివల్ల నాకు టెన్షన్ పెరిగిపోతుంది అనమాట. ఎందుకో అది అనేసరికి నాకు టెన్షన్ ఎక్కువవుతుంది. అమ్మో లేట్ అవుతుంది, తొందరగా చేయాలి అని టెన్షన్ వస్తుంటుంది. కానీ కూల్గా ఉండదు, అసలు మనల్ని కూల్గా ఉండనియదు. ఈ లిఫ్ట్ కూడా అంతే అయింది. లిఫ్ట్ అసలు అంటే నొక్కినాకన్నా ఆగలేదన్నమాట, అలా వెళ్ళిపోయింది. సో ఇంకా అది లిఫ్ట్ పని చేయకపోయేసరికి వెళ్ళిపోయారనమాట వీళ్ళు మెట్లెక్కి. ఇంకా దీనికి ఇది కూడా మళ్ళీ టెన్షనే, లిఫ్ట్ ఎందుకు రావట్లేదని. తర్వాత ఫైనల్గా లిఫ్ట్ అయితే వచ్చింది. ఇంకా బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరూ కిస్ ఇచ్చి వెళ్ళినా కానీ ఇది కిస్ ఇవ్వదు, ఏడ్చినప్పుడల్లా కిస్ ఇవ్వకుండా వెళ్తుంది నాకు. అండ్ ఇంకా రొటీన్గా నేను డైలీ తీసుకునే వాము వాటర్ అయితే తాగేసాను అనమాట. సో పొద్దున్నే ఇలా వాము వాటర్ తాగితే మనకు గ్యాస్ ఫామ్ అలాంటివి ఏమైనా ఉంటే రాకుండా ఉంటాయి, అండ్ ఉన్నా పోతాయి అన్నమాట. సో నేను ఇంకా అది తాగేసాను. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. మా పిల్లలు తిని మిగిలిపోయినాయి అన్నీ నేను తింటాను అనమాట పొద్దున్నే. ఇంకా ఒక ఎగ్ అండ్ ఇది హాఫ్ వరకు మా బాబు తిని వెళ్ళిపోయాడు, ఆ ఎగ్. దాని తర్వాత క్యారెట్ పీసెస్ ఇంతవరకు అయితే తీసుకున్నాను నేను. సో ఇది తీసుకొని నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేశాను. దాని తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి టీ అయితే తీసుకున్నాను. ఈ టీ ఒక భాగం అయిపోయింది. ఇది మానేస్తే ఒక బాధ, మానేయకపోతే ఒక బాధ అన్నట్టు అయిపోయింది అనమాట. నాకు కొంచెం తాగుతున్నాను లైట్గా. సో ఇలా టీ ఫినిష్ చేశాను. ఇక మధ్యాహ్నం వ్లాగ్ అయితే ఇంకా రొటీన్గా ఉంటుంది కాబట్టి ఏం నేను షూట్ చేయలేదు. నైట్ అరౌండ్ 10 o'clock అయింది. ఆ టైంకి మా హస్బెండ్ వచ్చి ఇంకా చపాతీ చేయమంటే నేను చపాతీ అండ్ ఎగ్ కర్రీ అయితే ఇక్కడ రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా మొన్న వీడియో తీయలేదు కదా నేను, మా బాబుకి జ్వరం వచ్చిండే, సిరప్ మూతాది. దాని తర్వాత ఇంకా నైట్ అయితే అయింది. ఇంకా ఆయన డిన్నర్ చేశాక ఇంకా పడుకోవడమే. తర్వాత మా పాపకి ఈరోజు టెస్ట్ ఉందంట రేపు, దాని గురించి ప్రిపేర్ అవుతుంది. ఇంకా ఇవన్నీ కూడా టయానికి చదువుకునే టైంలోనేమో ఆడుకుంటుంది, పడుకునే టైంలో చదువుకుంటుంది. అట్లా ఉంటుంది అన్నమాట మా పాపది. ఆడుకునే టైంలో కూడా ఆడుకుంటుంది. సో ఇలా మా పెద్ద పాప ఇంకా ఇక్కడ అప్పచెప్తుంది నాకు. ఆ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తాగండి. కాంటాక్ట్ ఏంటి? కాంటాక్ట్ విత్ కూల్ ఎయిర్ అండ్ ఫార్మ్ టైనీ and form small drops of water. This reaches this tiny droplets remain floating in the water and in of atmosphere and appear as clouds. Very good. ఎల్కేజీలో పడేయండి తీసుకెళ్ళి. ఆ హీరోయిన్ లెక్కనే ఉన్నావు సేమ్. చూపిస్తా. ఏబిసిడీలు చెప్పు. 2 2 ఎంత అంటే 5 అంటది. వెరీ గుడ్. తీసుకెళ్ళి ఎల్కేజీలో పడేయండి అంటారు. అట్లనే ఉన్నాను. వెరీ గుడ్ అన్నాను నేను. మరి నేనేమన్నాను? వెరీ గుడ్ చెప్పినా. ఎల్కేజీలో పడేయాల్సిందే కన్నా. మా పిల్లాడైతే ఎప్పుడు ఇలానే చూసుకుంటుంది. ఈ మధ్య బాగా చూస్తుంది పిచ్చి పిచ్చి వీడియోలన్నీ. మామైతే 7ంటికి అనుకుంటుంది. ఇంకా ఏమైతే పొద్దుగులు ఆడుకుంటుంది. అయితే 10ంటికి వచ్చి చదువుకుంటుంది. ఉప్పల్ మా వాడంటే పెద్దగా నాకు ఉప్పల్ పాలు అవుతాడంట చెప్పింది. షాక్ అయ్యారా అంటాడంట. అంటవారా? అరే ఉప్పల్ పాలు అవుతావారా?
fish. కన్నా Gorilla. H. H horse. I. And the elephant. J.